ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో భారీ ఎత్తున పాదయాత్ర ప్రారంభమైంది. వరంగల్లో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. జహీరాబాద్లోని భవానీమాత టెంపుల్ నుంచి ప్రారంభమైనటువంటి ర్యాలీ రేజింతల్ మండలం సిద్ధి వినాయక స్వామి టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దారిపొడున బీఆర్ఎస్ పార్టీ నాయకులు పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సదాశివపేటలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరిగేటువంటి సభ కోసం ఆయన గోడలపై పోస్టర్లు అతికించే కార్యక్రమాన్ని సదాశివపేటలో చేపట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో తిరిగి ఆయన ప్రజల్ని సభకు తరలి రావాలని చెప్పి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే చారిత్రాత్మక సభకు సంగారెడ్డి నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు తరలి రావాలని చెప్పి ఆయన కోరారు. చౌటకూరు మండలం ఏటిగడ్డ లింగంపల్లి ప్రాంతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. నక్కవాగులోంచి మంజీరా నదిలోకి కాలుష్య జలాలు తరలివెళ్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వాళ్ళు కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే మంజీరా పరివాహక ప్రాంతం అంతా కాలుష్యంగా మారిపోతున్నదని, నక్కవాగు ప్రాంతానికి సంబంధించిన కాలుష్య జలాలు కూడా మంజీరా నదిలో చేరితే విషతుల్యమైనటువంటి ప్రమాదం ఏర్పడుతుందని వాళ్ళు ఈ సందర్భంగా చెప్పారు. కాలుష్య జలాల్ని అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గుమ్మడిదలలో యథావిధిగా డంప్యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో డంప్యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగింది. నిరాహార దీక్షలు కూడా కొనసాగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్యార్డు ఏర్పాటును తాము అంగీకరించమని చెప్పారు. గత 3 రోజుల పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఆర్డీఓకు వినతి పత్రాలు సమర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చేగుంటలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. చేగుంటలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల ఇల్లు లేని నిరుపేదలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే అందులో ఇళ్లని లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత చేపట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. కిమ్స్ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న విపంచి ఆడిటోరియంలో కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా క్యాన్సర్ చికిత్సా శిబిరం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ శిబిరంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు సంబంధించినతో పాటు ఉచితంగా క్యాన్సర్ వ్యాధి చికిత్సలు కూడా చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కిమ్స్కు సంబంధించిన డాక్టర్లతో పాటు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ అవకాశాన్ని సిద్దిపేట ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని 19న జరిగేటువంటి కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పి ఈ సందర్భంగా వారు చెప్పడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.